టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆయనే ఫ్యూచర్ లీడర్గా కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. చంద్రబాబు తర్వాత సీఎం అయ్యేదెవరన్న ప్రశ్న వస్తే టక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా పనిచేస్తున్న ఆయన కేంద్ర పెద్దలతో దగ్గరి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు కూడా భవిష్యత్తు నేతగా ఆయనకు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు. చంద్రబాబు తరపున అన్నీ తానై ఢిల్లీ పెద్దల తలుపు తట్టి పనులు చక్కబెడుతున్నారు. ఇంతకీ ఆయన హస్తిన పర్యటనల వెనుక ప్లాన్ ఏంటి? ఏపీ అభివృద్ధి కోసం విజ్ఞప్తులు చేస్తూనే కేంద్ర పెద్దలతో ర్యాపో పెంచుకుంటున్నారా? కూటమి విజయం తర్వాత లోకేష్ పవర్ పెరిగిందా? జస్ట్ వాచ్ ది స్టోరీ. టీడీపీ పార్టీ ఈవెంట్ అయినా, ప్రభుత్వ కార్యక్రమమైనా, ఇన్వెస్టర్స్ మీట్ అయినా, కార్యక్రమం ఏదైనా ఆయన సెంట్రిక్ గానే నడుస్తోంది. ఓవైపు మంత్రిగా అభివృద్ధిపై ఫోకస్ పెడుతూనే ఇంకోవైపు పార్టీని మరింత బలోపేతం చేసే ప్లాన్ చేస్తున్నారు. సేమ్ టైం టీడీపీ ఫ్యూచర్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా క్యాడర్ లీడర్లతో దగ్గర సంబంధాలు మెయింటైన్ చేస్తూనే తనదైన స్టైల్లో అపోజిషన్పై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ లైమ్ లైట్లో ఉంటున్నారు. ఆయన ఎవరో కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో కీలక నేతగా అన్నీ చక్కబెడుతూనే మరోవైపు కేంద్ర పెద్దలతోనూ మంచి రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు చినబాబుకు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు. యువనేతగా, ఏపీ మంత్రిగా, చంద్రబాబు వారసుడిగా, రాజకీయంగా భవిష్యత్తున్న లీడర్గా లోకేష్కు ఢిల్లీలో ప్రాధాన్యత పెరుగుకుంటూ వస్తోందని టాక్. 2024 ఎన్నికల తర్వాత ఒక్కసారిగా ఢిల్లీ పెద్దల దృష్టిలో పడిపోయారు లోకేష్. ఏకంగా ప్రధాని మోడీ ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ లోకేష్కు చెప్పారంటే ఆయనకు ఏ రేంజ్లో ప్రాధాన్యత దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తరపున ఢిల్లీలో తనదైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీలో అంతటి నేతగా ఉన్న లోకేష్ కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉండటం వెనుక పెద్ద ప్లానే ఉంది. ఈ సంబంధాలు అటు బీజేపీకి, ఇటు లోకేష్కు ఇద్దరికూ అవసరమేనన్న చర్చ జరుగుతోంది. పాలిటిక్స్లో చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్న బాబు గతంలో ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించి కింగ్ మేకర్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు 7 పదుల వయసు దాటారు. అయినా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కానీ టీడీపీలో ఇక భవిష్యత్ అంతా లోకేష్దే. పార్టీ పరంగా అయినా, బీజేపీతో సంబంధాల విషయంలో అయినా లోకేషే ముందుండి నడిపించడం ఖాయమని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఆయన యాక్టివ్గా కొనసాగుతూ ప్రతివ్యూహాలు రచిస్తూ తన మార్కు రాజకీయం చేసేలా ప్రోత్సహిస్తూ లోకేష్ను ఫుల్ యాక్టివ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర పెద్దలతో లోకేష్ వరుస సమావేశమవుతున్నారన్న డిస్కషన్స్ జరుగుతున్నాయి. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ ఇటు పార్టీ తరపున, అటు ప్రభుత్వంలో తెర వెనుక ఉండి అన్నీ తానే నడిపిస్తున్నారు లోకేష్. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో చంద్రబాబు బిజీగా ఉండటంతో రాష్ట్రానికి కావలసిన ప్రాజెక్టుల విషయంపై కేంద్రంతో లోకేష్ ఫాలో అప్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. విశాఖ సభ వేదికగా లోకేష్తో ప్రత్యేకంగా మాట్లాడి ఢిల్లీ వచ్చి తనను కలవాలని సూచించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి మోడీతో డిన్నర్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ ఏడాది జూన్లో ఒకసారి, ఆగస్టులో మరోసారి ఢిల్లీ వెళ్లి వరుస పెట్టి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, పనులపై రిక్వెస్ట్లు పెట్టారు. ఇక లోకేష్ అడిగిందే లేట్ అన్నట్లుగా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వటమే కాకుండా ఆయన విజ్ఞప్తులపై వెంటనే ఫాలో అప్ చేస్తున్నారట. అయితే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టు సమయంలోనే ఢిల్లీలో లోకేష్ తనకు స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకున్నారట. అప్పటి నుంచే కేంద్ర మంత్రి అమిత్ షాతో చినబాబుకు సన్నిహిత సంబంధాలు మొదలయ్యాయని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. కూటమి ఏర్పాటులో కూడా లోకేష్ కీ రోల్ ప్లే చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఏపీ పొలిటికల్ సినారియోపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారట. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల మీద జరుగుతున్న దర్యాప్తుపై కేంద్ర మంత్రులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారట. అన్నింటికీ మించి ఢిల్లీ, అమరావతి మధ్య సంబంధం మరింత బలపడేలా, అంతా సాఫీగా జరిగిపోయేలా లోకేష్ దౌత్యం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేంద్ర పెద్దలతో లోకేష్ భేటీల వెనుక ఫ్యూచర్ ప్లాన్ అయితే పక్కాగా ఉందన్న చర్చ జరుగుతోంది.